ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. యేసయ్య సిలువలో పలికినటువంటి 7 అద్భుతమైన మాటల్ని మనం ధ్యానిస్తున్నాము. నిన్న మొదటి మాటను ధ్యానించాము, ఈరోజు రెండవ మాటను ధ్యానిద్దాము. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు సిలువలో పలికిన ప్రతి విలువైన మాట కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము రెండవ మాటను ధ్యానిస్తుండగా అయ్యా మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి. మేము నేర్చుకోవాల్సిన ప్రతిదీ నేర్చుకోవడానికి ఈ నామానికి మహిమకరంగా జీవించే కృపనివ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్య సిలువలో పలికినటువంటి రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. Luke chapter 23 verse 43. And Jesus said unto him, Verily I say unto thee, today shalt thou be with me in paradise. ఎంత అద్భుతమైన మాట అండి. మరొక దొంగతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పి. మరి యేసు ప్రభు యొక్క కుడి ఎడమల వైపు ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారండి. మరి వారిలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుడు అయితే మమ్మల్ని రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పి. సరే, లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము నువ్వు చెయ్యలేదని చెప్పి. మరి మొదటివాడు అలా అన్నప్పుడు ఈ రెండవ దొంగ అంటున్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అతన్ని గద్దిస్తూ, మరి ఈయన నీతిమంతుడైనటువంటి దేవుడు, ఈయనలో ఏ తప్పు లేదు, మనకైతే ఈ శిక్ష కరెక్ట్, మనం చేసిన తప్పులకి మనం చేసిన పాపాలకి మనం శిక్ష అనుభవిస్తున్నాం, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ దోషం చేయలేదు, అయినా కూడా ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు అని చెప్పేసి గ్రహించుకున్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని. కాబట్టే ఆ శిలువ మీద ఇంకొక దొంగతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాడు. మరి ఇదే అధ్యాయం 42వ వచనంలో చూస్తే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనేను. ఇక్కడ దొంగ ఎంతో వేదన పడుతూ బాధపడుతూ దేవుడి వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని. అప్పుడు యేసయ్య అద్భుతంగా జవాబిచ్చాడు, నువ్వు నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు అని. ఇంత చక్కటి ప్రార్థన చేశాడు, ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందుకున్నాడు కదండి ఈ దొంగ. తన పాపాల లిస్ట్ అంతా దేవుడి దగ్గర చెప్పుకోలేదు, తను చేసిన తప్పులు ఒక్కొక్కటిగా అక్కడ ఒప్పుకోలేదు, కానీ ఒకే మాట అన్నాడు, దేవాని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఆ ఒక్క మాటతో తన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అంతేకాకుండా యేసు ప్రభుతో పాటు పరదైసులోకి వెళ్ళడానికి అవకాశం అనేది కల్పించబడింది. ఎప్పుడు కూడా మనకున్నటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలండి. ఇద్దరు దొంగల్లో చూస్తే ఒకడు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయినాడు, ఒకడు మాత్రం ఉపయోగించుకున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి దేవుడు రాజ్యంలో ఉన్నాడు. కానీ ఉపయోగించుకునేవాడు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు చాలాసార్లు మనకు అవకాశం ఇస్తాడండి. దేవుడు మాటలు వినడానికి సమయాన్ని ఇస్తాడు, మరి సువార్త వినిపించబడడానికి అవకాశం కల్పిస్తాడు. అయితే మనం విని రక్షించబడితే, విని మారుమనసు పడితే, పొందితే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాము. విని కూడా నిర్లక్ష్యంగా చాలాసార్లు మరి దేవుని దూషిస్తూ ఉంటారు. చాలామంది సువార్త వినడానికి ఇష్టపడరండి. చాలామంది మరి దేవుని నామాన్ని దూషించే వారిగా ఉంటారు. మరి యేసు ప్రభు అంటే మా దేవుడు కాదు, మరి ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని చెప్తుంటాడు. కానీ యేసు ప్రభు అందరికీ దేవుడు అండి. మానవుల అందరి పాపాల కోసం ఆయన కల్వరి సిలువలో మరణించాడు తప్ప ఏదో ఒక జాతి కోసము, ఒక దేశం కోసం, ఒక ప్రాంతం కోసం యేసు ప్రభు సిలువలో మరణించలేదండి. ఈ లోకమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. కాబట్టే మానవుని పాపము నుంచి విడుదల చేయటం కోసమనే మానవుల కోసం ఆ భయంకరమైనటువంటి కల్వరి సిలువలో ఆయన మరణించాడు. అయితే ఈ అవకాశాన్ని మరి ఒక దొంగ నిర్లక్ష్య పెట్టాడు. నువ్వు దేవుడవైతే నన్ను రక్షించు, నువ్వు రక్షించుకో అని చెప్తున్నాడు. అది చెప్పాల్సిన అవసరం లేదండి. అసలు అంత వేదన పడుతూ, అయ్యో నాకు సమయం లేదు కదా, ఇంకా అవకాశం లేదు కదా, మరి నేను ఇప్పుడైనా ఈ గొప్ప దేవుడిని ఎరగాలి, లేకపోతే ఇంత మంచి దేవుడు నా పక్కన సిలువ వేయబడ్డాడు, నేను పాపాత్ముడిని, ఆయన నీతిమంతుడని గ్రహించాల్సింది పోయి ఆయన దూషిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఇదే తప్పు చేస్తున్నారండి. మరి నీతిమంతుడైనటువంటి దేవుడిని రక్షకుడుగా అంగీకరించాల్సింది పోయి మా దేవుడు కాదు, మీ దేవుడు కాదని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అవకాశము మన దగ్గర నుంచి చేజారిపోతే మళ్ళీ ఎప్పుడు రాదండి.
అయితే ఇంకొక దొంగ మాత్రం చాలా చక్కగా తనకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని మరి ఉపయోగించుకున్నాడు. ఆయన గుర్తెరిగినాడు. మరి ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ నేరం చేయలేదు. కానీ నా కోసమే కల్వరి శిలువలో మరణించాడు. నా పాపాలు బట్టే, ప్రజలందరి పాపాలు బట్టి ఆయన శిక్ష పొందాడని గ్రహించుకున్నాడు. కాబట్టి ఇంకొక దొంగను గద్దిస్తూ అన్నాడు. ఆయన నీతిమంతుడని ఒప్పుకుంటున్నాడు. తన స్థితి ఏంటో తను తెలుసుకోగలిగినాడు. ఈరోజు మన స్థితి ఏంటి? యేసుప్రభుని మాట్లాడే స్థితి మనకుందా? యేసుప్రభు గురించి మాట్లాడే అర్హతన మనకుందా? లేనప్పటికీ చాలామంది మాట్లాడుతున్నారండి. దయచేసి అలా మాట్లాడొద్దండి. దాని ప్రతిదీ కూడా మనకు మరి చాలా తప్పండి. దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం. ఎవరైనా అలా మాట్లాడుతూ ఉంటే దయచేసి అలా మాట్లాడడం ఆపివేయండి. ఎందుకంటే అవకాశము నీకు ఈరోజు ఇవ్వబడింది. రేపు నరకంలోకి వెళ్ళిన తర్వాత అవకాశం ఉండదు. నువ్వు ఎంత గింజుకున్నా, ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఈ అవకాశం మళ్ళీ రాదు. యేసుప్రభుని ఏదో అనేసాను, ఏదో ఒక మాట అన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. దానివల్ల యేసయ్యకి వచ్చే నష్టం ఏం లేదు. నష్టం ఎవరికంటే అన్న వాళ్ళకు మాత్రమే. కాబట్టి ఈ రోజన్నా తెలుసుకోండి, యేసుప్రభు మన కోసమే మరణించాడు. తెలుసుకున్నాడు కాబట్టే దొంగ నిశ్చయముగా పరలోక రాజ్యంలోకి, పరదేశంలోకి ఎంటర్ అయిపోయాడు. మరి ఈరోజు నీకు నాకు అవకాశం ఇవ్వబడింది. ఇప్పుడైనా మనం ఎరిగితే పరలోక రాజ్యంలోకి మనం కూడా వెళ్తాము. మరి ఆ దొంగకైతే జీవితకాలం అంతా తన ఇష్టానుసారంగా జీవించాడు. తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేశాడు. వాళ్ళు నార్మల్ దొంగలు కాదండి, చాలా భయంకరమైన దొంగలు కాబట్టి అంత భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నారు ఆ సిలువలో. సాధారణమైన దొంగలకి ఇలాంటి శిక్ష ఉండదు. భయంకరమైన బందిపోటు దొంగలకి మాత్రమే ఇంత కఠినమైన శిక్ష. అంటే వాళ్ళ హంతకులు, అలాగే ప్రజల్ని దోచుకునే వాళ్ళు అయితేనే ఇలాంటి శిక్షని రోమన్ గవర్నమెంట్ అమలు చేసేది అప్పట్లో. మరి అంత భయంకరమైనటువంటి వ్యక్తి ఒక్కసారిగా తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. ఎందుకంటే నిజ రక్షకుడైనటువంటి దేవుణ్ణి చూసినప్పుడు తన పాపపు స్థితి ఏంటో తనకి తెలుసుకున్నాడు. నేనేంటి, మరి నేనెవ్వరు, మరి నా స్థితి ఏంటనేది గ్రహించుకున్నాడు. కాబట్టి తన తప్పులు తన మనసులో ఒప్పుకున్నాడు. ఆ క్షణంలోనే దేవుని యొక్క నీతిని గ్రహించుకోగలిగినాడు. కాబట్టే వెంటనే మాట అనగలుగుతున్నాడు. యేసయ్య వైపు చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కాబట్టి దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకో అన్న మాటకి గొప్ప అవకాశమే ఇచ్చాడు పరదేశంలోకి ఎంట్రీ. మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చే వారిని ఎప్పుడు కూడా ఆయన త్రోసిపుచ్చడండి. ఎవరి హృదయంలోకి యేసయ్య బలవంతంగా రాడు, అలాగే ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాడు. కాబట్టి ఇంకా భూమి మీద నీకు నాకు అవకాశం ఉంది. ఆ రోజు చివరి క్షణాల్లో ఆయన దొంగ రియలైజ్ అయ్యి తన తప్పులేంటో తను గ్రహించుకోగలిగినాడు. కాబట్టి గొప్ప అవకాశాన్ని పొందుకున్నాడు పరలోక రాజ్యంలోకి పోవటానికి. అలాగే ఇంకొక దొంగ గొప్ప అవకాశాన్ని కోల్పోయి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటున్నాము, ఏ పరిస్థితిలో మనం ఉంటున్నాము, అవకాశం ఇవ్వబడినప్పుడు మన స్థితిని మనం మార్చుకునేవారుగా ఉంటున్నామా, లోబడేవారుగా ఉంటున్నామా దేవుడి మాటకి, లేకపోతే ఇంకా నిర్లక్ష్యంగా ఆ దొంగ అంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ కూడా తనంత శిక్షను పొందుతూ కూడా ఇంకా దేవుని దూషిస్తున్నాడు. ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉన్నామా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే నిజంగా మన జీవితంకి ఏమాత్రం క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు. మరి దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెడితే మరి ఇంకొక దొంగ పరదేశంలోకి వెళ్ళినట్లుగా మనకి అవకాశం ఇవ్వబడుతుంది. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత మంచి దేవుడో నువ్వు నేను గ్రహించగలిగితే తప్పకుండా ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన స్థితిని మార్చుకున్నట్లయితే మనం కూడా పరదేశంలోకి, పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం దేవుడితో పాటు. కాబట్టి ఎంతటి పాపినైనా యేసయ్య క్షమిస్తాడండి. ఇక్కడ దొంగకి ఏ మాట చెప్పలేదు దేవుడు, నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఎంట్రీ లేదు అని ఏం చెప్పలేదు. నువ్వు ఈరోజే నాతో పాటు ఉంటావు అన్నాడు. కాబట్టి యేసయ్య ఇచ్చే రక్షణ మరి ఇమీడియట్లీగా ఉంటుంది, అది వెంటనే జరుగుతుంది మన జీవితంలో. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడితే యేసయ్య తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీకు క్షమిస్తాడు. ఆయన క్షమించడానికి దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచాడు. ఆ రోజు ఆ దొంగని క్షమించిన రీతిగా ఈరోజు నన్ను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరలోక రాజ్యంలోకి మనల్ని తీసుకువెళ్ళి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా యేసుతో పాటు పరలోక రాజ్యంలో ఉండడానికి? మరి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం కనుక ఈ సమయాన్ని నిర్లక్ష్య పెట్టక, మరి అలక్ష్యంగా ఉండక, మరి యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా నేను పాపి, నన్ను క్షమించు, ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం కూడా ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనల్ని కూడా క్షమిస్తాడు, పరలోక రాజ్యానికి వారసత్వం ఇస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. మాకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. మా తప్పులు, మా పాపాలు క్షమించండి. మేము కూడా పరలోక రాజ్యంలో మీతో పాటు యుగ యుగములు ఉండేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని మా అందరికీ దయచేయమని, ఎవరైతే ఇంకా మిమ్మల్ని అంగీకరించలేదో ఈరోజన్నా అంగీకరించి రక్షించబడ్డానికి, మారుమనసు పొందడానికి కృపను దయచేయమని
నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.